హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ మైరా ఆతృత చూసి కుమార్ని ఎంత మిస్ అయిందో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అర్థం చేసుకొని చిన్న నవ్వుతో వెళ్ళి తన భుజం మీద చేయి వేసి పక్కనే నిలబడ్డాడు. గుమ్మం దగ్గర కారు ఆగగానే డోర్ ఓపెన్ చేయగానే మైరా కళ్ళు వెలిగిపోగా కుమార్ తల తిప్పి మైరా వైపు చిక్కటి నవ్వుతో చూశాడు. మైరా నవ్వుతూ హాయ్ చెప్పడంతో వాణి కార్ దిగి కుమార్ వైపు రాగా కుమార్ వాణికి చేయందించి మెల్లగా కారులో నుండి అడుగు కింద పెట్టాడు. కాలు నీళ్ళని తాకగానే సంజయ్ కళ్ళల్లో నీళ్లు చేరిపోగా మైరా కళ్ళల్లో కూడా సంతోషంతో నీళ్లు చేరి సంజు అని మైరా సంజయ్ వైపు చూసేటప్పటికే కళ్ళ నిండుగా నీళ్లు ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంది కదా అని అనింది. సంజయ్ చిన్నగా తల ఊపడంతో మరో పక్క సాకేత్ కూడా వచ్చి కుమార్కి మరో చెయ్యి అందించి కార్ దింపి మెల్లగా అడుగులు వేయించారు. సంజయ్కి మైరాకి కుమార్ నడిచి వస్తుంటే పసిపిల్లాడు తప్పటడుగులు వేస్తూ లోపలికి వస్తున్నట్టే కనిపించి చాలా సంతోషంగా అనిపించి ఇద్దరి కంట్లో నీళ్లు చెంపల మీదకి జారాయి. ఏడవకు అని మైరా ఏడుస్తూనే సంజయ్ కన్నీళ్లు తుడిచింది. కుమార్ ఒక్క అడుగు వేస్తూ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడగానే ప్రియాంక వచ్చి పట్టుకోగా ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా అని వాణి మైరా వైపు చూసి నవ్వి తన చెంప మీద చేయి వేసి క్షణం పాటు చూసి వడివడిగా కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళెంతో తిరిగొచ్చి కుమార్కి హారతి తీసి లోపలికి తీసుకువెళ్ళండి అని తప్పుకొని బయటికి వెళ్ళింది. నేను పట్టుకుంటాను అని మైరా అడుగు వేసింది. సాకేత్ మైరాని కింద నుండి పైకి చూసి ఇద్దరు పేషెంట్లు ఒకరినొకరు పట్టుకోకూడదు, ఇద్దరు కలిసి ముందు పడతారు అని అన్నాడు. మామయ్య చూడు అని మైరా అనగానే కుమార్ తల తిప్పి సాకేత్ వైపు చూశాడు. ఇక నువ్వు బెడ్ మీద నుండి లేచావు, ఈయన గారికేమో కాళ్ళు వచ్చేసాయి, ఇక మా పని అవుట్ అని సాకేత్ తీసుకొని వెళ్ళి కుమార్ని సోఫాలో కూర్చోబెట్టగానే మైరా చకచకా వెళ్ళి పక్కన కూర్చొని భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది. కుమార్ ఒక చేతిని మెల్లగా లేపి మైరా చెంప మీద చెయ్యి వేసి ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడిగాడు. ఆ స్పర్శ అచ్చంగా వీరేంద్రవర్మలానే అనిపించటంతో మామయ్య మీరు ముట్టుకుంటే అచ్చు మా నాన్నలాగే ఉంది అని మైరా మురిసిపోయింది. కుమార్ సంతోషంగా మైరా వైపు చూస్తూ ఆరోగ్యం ఎలా ఉందిరా అని అడిగాడు. నాకేంటి మామయ్య, చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు, అడగాల్సిన అవసరం లేదనుకుంటా కదా అని మైరానే ప్రశ్న వేసి సమాధానం చెప్పుకొని నవ్వింది. సంజయ్ ఎదురుగా కూర్చొని కుమార్ వైపు చూస్తూ ఉండడంతో కుమార్ సంజయ్ వైపు చూసి దగ్గరికి రమ్మని పిలవగానే వెంటనే లేచి వెళ్ళి కుమార్కి మరో పక్కన కూర్చున్నాడు. ఎలా ఉన్నావు నాన్న, సారీ కండిషన్లు పెట్టినందుకు అని అన్నాడు. పర్లేదు అని సంజయ్ అంటూ ఉండగా ఏంటన్నయ్యా పర్లేదు అంటున్నావు, ముందు పుట్టిన మనకన్నా ఈవిడగారు చాలా ఎక్కువైపోయారు, 24 గంటలు మైరా జపం జరిగింది హాస్పిటల్లో అని అన్నాడు. అంతే, మంచి వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు, నేను తలుచుకోలేదంటే మరి నువ్వు మంచివాడివో చెడ్డవారేవో ఎవరికి తెలుసు అని ప్రియాంక వైపు చూసి ప్రియాంక మంచివాడో చెడ్డవాడో బాగా ఆలోచించుకో, మరో 4-5 రోజుల్లో బుక్ అయిపోతున్నావు అని అనింది. ప్రియాంక నవ్వుతూ పర్వాలేదులే, నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే సాకేత్కి జీవితం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అని అనింది. త్యాగశీలివి నువ్వు అని మైరా జాలిగా చూసింది. సాకేత్ ఇద్దరి వైపు గుర్రుగా చూసి అందరి వైపు చూడగా గట్టిగా నవ్వేయడంతో మీకలా ఉంది, కానివ్వండి కానివ్వండి, నేను హీరో మెటీరియల్ని అని అన్నాడు. అవునవును, కేవలం అందులో నువ్వొక్కడే యాక్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే హీరో అవ్వగలవు, విచిత్రం ఏంటంటే కమేడియన్ కూడా నువ్వే అని మైరా అనింది. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇదిగో ఇలా వదినల రూపంలో కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు అని సాకేత్ తల కొట్టుకుంటూ అన్నాడు. ఈ మాత్రం లేకపోతే మమ్మల్ని తొక్కేయవు అని మైరా అనింది. ప్రియాంక థమ్సప్ సింబల్ చూపించి నువ్విలాగే దూసుకుపో అని అనింది. కుమార్ తృప్తిగా నవ్వుతూ ఆ హాస్పిటల్లో చిరాకు వచ్చేసింది, ఇప్పుడెంత సంతోషంగా ఉందో అని మైరా వైపు చూసి మైరా థ్యాంక్ యూరా, నీ వల్లే మళ్ళీ నేను మామూలు అయ్యాను, కానీ ఇలా మామూలైన పరిస్థితులు వేరు కావడంతో కొంచెం బాధగా ఉంది అని అన్నాడు. ఏం పర్లేదు మామయ్య, మీరు ఇలా లేస్తారని తెలిస్తే ముందే అదిగో ఆ మెట్ల మీదకెక్కి దూకేసేదాన్ని, అప్పుడు మీకు ఇంకా ముందే ఆరోగ్యం బాగైపోయేది అని మైరా ఏ కల్మషం లేకుండా నవ్వుతూ అనింది. తన మాటలు ప్రతి ఒక్కరికి మనసులోని చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఇక ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గంట పాటు గడిచిపోవడంతో అంకుల్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోవాలి, మైరా నువ్వు కూడా చాలాసేపటి నుండి కూర్చొని ఉన్నావు
అని ప్రియాంక చెప్పింది. ఇంట్లో ఒక నర్స్ ఉంటే మంచిదంటారు, కానీ మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండకూడదు అని మైరా మూతి బిగించి అనింది. ఏం పర్లేదు ఉండొచ్చు అని సంజయ్ వైపు చూసి మైరాని తీసుకువెళ్ళమని సైగ చేసింది. దాంతో సంజయ్ మైరా వైపు చూసి, డాడీ కూడా రెస్ట్ కావాలి కదా, ఈలోపు నువ్వు కూడా రెస్ట్ తీసుకో, మళ్ళీ లంచ్కి కలుస్తాంగా, అప్పుడు హ్యాపీగా మాట్లాడుకుందాం అని చెప్పాడు. తప్పక మైరా లేచి, మామయ్య మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మనం తప్పక ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది, మరో గంట తర్వాత కలుసుకుందాం, బాయ్ మామయ్య అని చెప్పి వెళ్ళడంతో సాకేత్ ఇద్దరి వైపు చూసి, ఏంటో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో నిలబడి అటొకరు ఇటొకరు నిలబడి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు అని తల కొట్టుకున్నాడు. మా ప్రేమ నీకు అర్థం కాదులే అని మైరా చెప్పి సంజయ్తో పాటు ఒక్కో అడుగు వేస్తూ మెల్లగా రూమ్లోకి వెళ్ళగా మరోపక్క రాజ్ కుమార్ కూడా లేచి చిన్నగా అడుగులు వేసుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు. మనోజ్ ఆఫీస్కి రెడీ అయి టిఫిన్ చేయడానికని హాల్లోకి వచ్చేటప్పటికే ఎవ్వరూ లేకపోవడంతో పవి అని పిలిచాడు. పవిత్ర కిచెన్లో నుండి వస్తూ, వచ్చేసావా, అందరూ టిఫిన్ చేసేశారు, మనిద్దరమే ఉన్నాం అని అనింది. డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఓకే, రిషి కూడా వెళ్ళిపోయాడా అని అడిగాడు. అవును, రిషి మాధురి నీలు గుడికి వెళ్ళారు, అక్కడి నుండి రిషి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇక నీలు ఆంటీ మాధురి తిరిగి వచ్చేస్తారు, మనం లేటుగా నిద్రలేచాం కదా, అందుకే మనకి చెప్పే అవకాశం రాలేదు, నేను కాల్ చేస్తే విషయం తెలిసింది అని పవిత్ర చెప్పింది. ఓ అవునా అని మనోజ్ కూర్చోవడంతో పవిత్ర పక్కనే నిలబడి వడ్డించి అక్కడే చైర్లో కూర్చుంది. మనోజ్ తన ప్లేట్లో కూడా వడ్డించి, ఎందుకు నాకు మాత్రమే వడ్డించావు, ఇద్దరం కలిసి తినేస్తాం కదా కానివ్వు అంటూ ఒక్క నిమిషం అని అన్నాడు. ఏమైంది అని పవిత్ర తిరగడంతో మనోజ్ తల అడ్డంగా ఊపి ఠక్కున తన బుగ్గ మీద ముద్దాడి గుడ్ మార్నింగ్ కిస్ అని అన్నాడు. పవిత్ర గుటకలు మింగుతూ మొహమాటంగా ఒక నవ్వు నవ్వి తలదించుకొని తినడం మొదలుపెట్టింది. మనోజ్ నవ్వుకొని నాకు ఒక చిన్న డౌట్ అని అన్నాడు. ఏంటది అని పవిత్ర తల ఎత్తి అడిగింది. నువ్వు నిజంగానే నన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నావా, ఎంత సిగ్గు, ఎంత భయం, ఎంత కంగారు అని అన్నాడు. నువ్వు నా ప్రేమని శంకించుకో అని పవిత్ర అంటూ నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు అని మనోజ్ అన్నాడు. పవిత్ర అదే నవ్వుతో, తొలిసారి నిన్ను ప్రేమించడం ఎప్పుడు మొదలు పెట్టానో తెలియదు, కానీ నా బుక్లో నా పేరుకి బదులు నీ పేరు రాశాను. ఆ రోజు రియలైజ్ అయ్యాను, నీ గురించి మనసులో అతిగా ఆలోచిస్తూ నాకే తెలియకుండా నా పేరుని కూడా మర్చిపోయానని. ఇకప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు, క్లారిటీ వచ్చేసింది అని పవిత్ర అనింది. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసేసావు, మొత్తం నీ వల్లే అని మనోజ్ అన్నాడు. పవిత్ర మనోజ్ వైపు చూసింది. నిజంగా నీ వల్లే అని మనోజ్ ఓ ఇడ్లీ ముక్క పవిత్ర నోట్లో పెట్టడంతో పవిత్ర అలాగే చూస్తూ, అప్పుడే నేను చెప్పుంటా యాక్సెప్ట్ చేసేవాడివా అని అడిగింది. నీకేం తక్కువ, పైగా మంచిదానివి, నీ గురించి నాకు బాగా తెలుసుగా, ప్రపోజ్ చేసుంటే 1-2 రోజుల్లో కాకపోయినా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడిని, వద్దు అనే మాట ఉండేదే కాదు అని మనోజ్ అన్నాడు. పవిత్ర తల కొట్టుకొని, నువ్వు ఇవన్నీ ఇప్పుడు చెప్పకు, నేను తెగ ఫీల్ అయిపోతా అని ఏడుపు మొహం పెట్టింది. పర్లేదు, అన్ని సంవత్సరాల్ని మనం కవర్ చేసేద్దాం అని మనోజ్ కన్ను కొట్టడంతో పవిత్ర చిన్నగా నవ్వింది. ప్రకాష్ రావు కాసేపు రెస్ట్ తీసుకొని అది కూడా తృప్తిగా అనిపించక అలజడిగా ఉండడంతో ఒక్కొక్క మెట్టు దిగి కిందికి వచ్చి చూసేసరికి కృష్ణకాంత్ గాఢ నిద్రలో ఉన్నాడు. టీపాయ్ పైన టాబ్లెట్స్ ఉండడం చూసి అవి వేసుకొని పడుకున్నాడని అర్థమై గిరి తెచ్చిన ఫోన్ తీసుకొని అందులో మైరా ఫొటోస్ చూసి దొరకడంతో దాన్ని గిరికి పంపించి సంజయ్ ఇంటి అడ్రస్ని కూడా పంపించి వీలైనంత త్వరగా అది ఆ ఇంట్లో ఉందో లేదో జాగ్రత్తగా చూసి కనుక్కొని చెప్పమని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టాడు. గిరి ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండడంతో ఫోటో రాగానే మైరాని చూసి పిల్ల చెర్రీ పండులా ఉంది అని అనుకొని చిన్న నవ్వు నవ్వి అడ్రస్ చూసి అబ్బో పెద్ద తలకాయలుండే ఏరియా అని అనుకున్నాడు. కాసేపటికి గిరి భార్య అటుగా వెళ్లడంతో తన వైపు చూస్తూ ఇలారా నీతో మాట్లాడాలి అని అన్నాడు. వెళ్ళి తన పక్కన కూర్చోవడంతో నీ పేరేంటి అని గిరి అడిగాడు. విచిత్రంగా చూస్తూ నా పేరు తెలియకుండానే ఇన్నేళ్ళు నాతో కాపురం చేశావా అని అడిగింది. పర్లేదు చెప్పు అని గిరి అన్నాడు. లక్ష్మి అని లక్ష్మి చెప్పింది. కదా, నువ్వు లక్ష్మీదేవిలా ఈ ఇంట్లో అడుగుపెట్టావు కాబట్టి లక్ష్మీదేవి నన్ను వరిస్తోంది. ఇవే అనుకుంటున్నావా, ముందు ముందు ఇలాంటి కట్టలు చాలానే వస్తాయి అని గిరి అన్నాడు. నువ్వు చేసేది పాడు పనని నాకు తెలుసు, అదేంటో నాకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరికో చెడు చేయబోతున్నావు. చూడు, వేరే వాళ్ళకి చెడు చేసి దాని మీద మనం ఇలాంటి కట్టలు ఏరుకొని ఎంత పైకి వెళ్ళినా కింద పడక తప్పదు.
అది నువ్వు తెలుసుకునే రోజు ఇవేవి చేయకుండా కూలో నాలో చేసి నన్ను సంతోషపెడతావు. అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని లక్ష్మి చెప్పింది. అరే పిచ్చి మొహమా, ఏ పని చేసినా సంపాదించాల్సింది ఈ డబ్బులేనే, ఈజీగా వస్తుంటే కష్టపడమంటావేంటి అని గిరి అన్నాడు. ఈరోజు నీకు అర్థం కాదులే. ఏదో ఒకరోజు మా అమ్మ నాన్నని వదిలి ప్రేమ దోమ అంటూ నీ వెంటపడి వచ్చేసి ఇన్నేళ్ళు నీతో కాపురం చేసిన నేను పోయాక అప్పుడు నీకు డబ్బుకి కాదు మనుషులకి విలువివ్వాలని, మంచిగా బ్రతికి దీన్ని బ్రతికించుకొని ఉంటే బాగుండని అర్థమవుతుంది. ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చావే మేలు. ఈ మాటలు కూడా నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ విసిగిపోయాను. ఇంకా అంటే కష్టంగా ఉంది. నిన్ను చూసి నా బిడ్డ కూడా నీలాగే తయారవుతాడేమోనని భయంగా ఉంది. నీకు దూరంగా ఎటైనా ఏదో ఒక రాత్రి పారిపోయి నేనే పని చేసి నా బిడ్డను పెంచుకుంటే బాగుండు అనిపిస్తుంది అని లక్ష్మి అనింది. ఈ పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుకో అని గిరి అరిచాడు. లక్ష్మి లేపి దోపుకున్న చీర కొంగను తీస్తూ, చూడు, 10 ఏళ్ళు ముందు పెళ్లి చేసుకునేటప్పుడు కష్టం చేసి నన్ను పోషిస్తానని చెప్పావు. కానీ పెళ్ళైన మొదలు ఈ రోజు వరకు నువ్వు కష్టమే చేయలేదు, కూనీ మాత్రమే చేశావు. కేవలం నేను నిన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు నేను శిక్ష వేసుకుంటూ ఇక్కడ పడున్నాను. అంతేకాని నీతో సంతోషంగా కాపురం చేస్తున్నానని కాదు. ఇది నువ్వు నా కళ్ళల్లోకి చూస్తే నీకు తెలిసేది, కానీ ఏ రోజు నువ్వు అలా చూసిందే లేదు కదా. ఆ డబ్బులతో నా బిడ్డకి 4 జతలు బట్టలు తెస్తే సంతోషపడతాను అన్నావు కదా. అవసరం లేదు, నువ్వే తాగి తందనాలాడు. నా బిడ్డని ఏదో ఒక రకంగా నేను పోషించుకోగలను. వాడికి 2 జతల బట్టలు కొనలేని స్థితిలో నేను లేను. అంతగా కొనలేకపోతే వాడు నాతో పాటు సర్దుకుపోతాడు, కానీ ఈ డబ్బు మాత్రం ముట్టం అని లక్ష్మి చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళింది. ఆవేశంలో 4 మాటలు అంటుంది, కానీ సాయంత్రం పిల్లాడికి తినడానికి ఏదో ఒకటి తెచ్చి దీంతో 4 మాటలు ప్రేమగా మాట్లాడితే చాలు, లొంగిపోతుంది పిచ్చి మొహంది అని గిరి నవ్వుకున్నాడు. రాజ్కుమార్ ఫోన్ మాట్లాడి పక్కన పెట్టి అందరి వైపు చూసేసరికే అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. మైరా ప్రియాంక వైపు చూసి రాజ్కుమార్ వైపు చూసి, ఏమన్నారు మామయ్య అని అడిగింది. రాజ్కుమార్ ప్రియాంక వైపు చూసి తను టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటూ ఉండడం చూశాడు. అప్పటికే కాస్త సాకేత్కి దగ్గరవ్వడంతో మరింత మదన పడుతూ ప్రియాంక ఏం చెప్తారా అని చూసింది. రాజ్కుమార్ నవ్వుతూ ఒప్పుకున్నారు. ఇక్కడ పరిస్థితి వివరించగానే వస్తామని చెప్పారు. రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండి పొద్దునకంతా ఇక్కడ ఉంటామన్నారు. నేనే కార్ పంపిస్తానని చెప్పాను. సంతోషంగా ఒప్పుకున్నారు కూడా. కాసేపటి తర్వాత ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పాడు. ప్రియాంక నవ్వుతూ తల ఊపి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాకేత్ వైపు చూసేటప్పటికే సాకేత్ నవ్వుతూ, అమ్మయ్య, నా లైన్ క్లియర్ అయిపోయింది. నాన్న, కొంచెం తొందరగా ముహూర్తాలు అవి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. ప్రియాంక నవ్వుతున్నదల్లా మూతి ముడిచి తల కొట్టుకొని మైరా వైపు చూసి సైగ చేసింది. మైరా కొరకొరా చూస్తూ, సిగ్గు లేకపోతే సరి, పెళ్ళి కావాలని అడుక్కుంటున్నావా అని అడిగింది. హలో, నువ్వు నాకంటే బుడంకాయివి, నువ్వే పెళ్లి చేసుకోగా లేనిది నేను చేసుకోవద్దా? నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు, నేను మాత్రం పెళ్లి చేసుకుని నా భార్యతో సంతోషంగా ఉండొద్దా అని సాకేత్ అన్నాడు. వాణి సాకేత్ తల మీద ఒక్కటి వేయడంతో అబ్బా అని తల రుద్దుకుంటూ, అన్నయ్య, ఈ ఆర్డర్ లేడీస్ బ్యాచ్ మొత్తం నా మీద పగపట్టేశారు అని అన్నాడు. ఆంటీ ప్లీజ్, పెళ్ళికి ముందే నేను నా పొజిషన్లోకి ఛార్జ్ తీసుకోవాలనుకుంటున్నా అని ప్రియాంక ముక్కుని ఎగబీలుస్తూ చెప్పింది. అంటే ఏంటి అని సాకేత్ అర్థం కాక అడిగాడు. నీ ఇష్టం రా అని వాణి అంటూ ఉండగా, నీ ఇష్టమే అని రాజ్కుమార్ కూడా అన్నాడు. హలో సార్, నీకు అర్థం కాలేదా? నీకన్నా చిన్నదాన్ని నాకే అర్థమైంది. నాకంటే పెద్దవాడివి, తెలివైన వాడివి, నీకు అర్థం కాలేదా? కొంపదీసి తెలివి మొత్తం ఖర్చు అవుతుందని తాళం వేసి కట్టుదిట్టం చేశావా అని వెటకారంగా అడిగింది. హలో, నేరుగా మాట్లాడితే అర్థమవుతుంది, మీరంతా డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నారు, నాకెలా అర్థమవుతుంది అని సాకేత్ అన్నాడు. ఎలాంటివి అర్థం కావు, కానీ మిగిలిన విషయాలు బాగా అర్థమవుతాయి. తను తీసుకుంటున్న పొజిషన్ ఏంటో తెలుసా? అట్ల కడ తీసుకుని వాతలు తీస్తానని ఇండైరెక్ట్గా చెప్తుంది అని చెప్పింది. సాకేత్ సంజయ్ వైపు చూసి, అన్నయ్య, పెళ్లి చేసుకుంటున్నానో లేక కర్మాగారంలోకి వెళ్తున్నానో అర్థం కాకుండా చేస్తున్నారే వీళ్ళు. పైగా ప్రియాంకకి లేని ఆలోచనలు ఐడియాలు ఇస్తుంది నీ సతీదేవి అని అన్నాడు. సంజయ్ చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపి ఏం మాట్లాడుకో అని సైగ చేశాడు. సాకేత్కి అర్థం కాక, ఏంటో అన్నయ్య, ఈ మైరాని మాత్రం నువ్వెలా భరిస్తున్నావో అర్థం కావట్లేదు. నీకు నిజంగా దండేసి దండం పెట్టి నీ పాదాలని పాలతో కడిగి నెత్తిన చెల్లుకోవాలనిపిస్తుంది అని అన్నాడు. మైరా ఎదురుగా ఉన్న టీపాయ్ పైన న్యూస్ పేపర్ తీసుకొని సాకేత్ మీదకి విసరడంతో సాకేత్ దాన్ని పట్టుకొని మైరా వైపు చూసేటప్పటికే మైరా రుసరుసలాడుతూ, అంతలేదు, మీ అన్నయ్యని నేనే వేగుతున్నాను, మీరు చెప్పండి మామయ్య అని రాజ్కుమార్ వైపు చూసింది.
ఇది మాత్రం నిజంరా. సంజు నిన్నాళ్ళు భరించావు, ఇక మీద భరించబోతున్నావు. ఇక్కడ అందరికన్నా నువ్వు చాలా గ్రేట్. కానీ ఇప్పుడు నీ పక్కనే స్థానం ప్రియాంక తీసుకోబోతుంది. బహుశా నిన్ను దాటిపోయే పరిస్థితి వస్తుందేమో అని అన్నాడు. ఇది నిజంగా నిజం. ఎందుకంటే సంజుకి ఉన్న తిక్క కొంచెమే, పైగా ఆ తిక్కకి కళ్ళెం వేయాల్సింది నేనే అని అర్థమయ్యాక చాలా ఈజీగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ సాకేత్కున్న తిక్కని ప్రియాంక తీర్చలేదు. పాపం ఎంత కష్టపడుతుందో. తనకి రాబోయే కష్టానికి మనం మొదటి స్థానం ఇవ్వాల్సిందే అని జాలీగా చూస్తూ చెప్పింది. మొత్తానికి నన్ను తిక్కలోనే చేసేశారు కదా, చెప్తా మీ సంగతి. అన్నయ్య, నేను రేపటి నుండి ఆఫీస్కి వస్తాను అని సాకేత్ అన్నాడు. హలో, ఆఫీస్కి వెళ్ళడం అంటే కారులో వెళ్ళి అక్కడ పడుకొని రావడం కాదు. వర్క్ చేయాలి బ్రో, ఇన్లా వర్క్ చేయాలి అని మైరా చెప్పింది. ఇదిగో డాన్ పాపా, వర్క్ చేయాలని మాకు కూడా తెలుసు. చేస్తాను, వర్కే చేస్తాను. నీ బాతు గుడ్లతో చూస్తూ ఉండు అని సాకేత్ అన్నాడు. అయితే సంజు, నువ్వు 1 వీక్ ఇంట్లో ఉండు అని మైరా చెప్పింది. అదేంటన్నయ్య, నాకు వర్క్ నేర్పించాలి కదా అని సాకేత్ అన్నాడు. అదేంటి సార్, మీకు చాలా తెలివి ఉంది కదా, వెళ్ళి ఒక్కరే చేయండి అని మైరా కళ్ళెగరేసింది. మైరా, నీ పేరు మైరా కాదు, ముందు ఘటమని పెట్టాల్సింది. చాలా చాలా బాగుండేది. నేను ఆఫీస్కి రేపటి నుండే వెళ్తాను. ఎందుకంటే ఎల్లుండి నాకు కాబోయే అత్తగారు మామగారు వస్తున్నారు. అటువంటప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే సమాధానం చెప్పుకోవాలి కదా, అందుకే రేపే వెళ్తా. దానికి సంబంధించిన ఏర్పాట్లేవో మీరే చూసుకోండి అని చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అని మైరా మూతి తిప్పుతూ చెప్పింది. థ్యాంక్ యూ అని సాకేత్ తల ఊపుతూ అన్నాడు. అందరూ ముచ్చట్లు పెట్టుకొని మాటల్లో పడ్డాక కాసేపటికి రాజ్ కుమార్ వీరేంద్రవర్మకి కాల్ చేసి ఎల్లుండి ప్రియాంక వల్ల అమ్మా నాన్న వచ్చాక గుడికి వెళ్ళి ఆ భగవంతుని ముందే నిశ్చితార్థానికి ఒక మంచి ముహూర్తం చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. డిన్నర్ చేశాక మరో గంటపాటు మాట్లాడుకున్న తర్వాత మైరా మెల్లగా రూమ్లోకి వెళ్ళి పడుకోవాలనిపించినా పడుకోకుండా నేరుగా బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. సంజయ్ మరో 10 నిమిషాలకి రూమ్లోకి చేరి మైరా ఒంటరిగా కూర్చొని ఉండడం చూసి ఏంటిక్కడ ఇలా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదు, నిజానికి ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, మాటల్లో చెప్పలేనంతగా అని నవ్వి నాకు అసలు 24 గంటలు సరిపోలేదు సంజు అని చెప్పింది. అయితే రేపటి 24 గంటలను కబ్జా చేద్దాంలే అని సంజయ్ నవ్వాడు. మైరా నవ్వుతూ తల ఊపింది. సంజయ్ తన చేతిని ముందుకు చాచి లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అడిగాడు. మైరా చేతి వైపు సంజయ్ వైపు చూసి ఇప్పుడా అని అడిగింది. సంజయ్ తల ఊపాడు. నేను అడిగానని కాదు, నీకేం ఇబ్బంది లేదు కదా అని మైరా అడిగింది. సంజయ్ మొహం ముడిచి నాకేంటి ఇబ్బంది, నీతో సరదాగా బయటికి వెళ్ళడం నాకు మాత్రం సరదా కాదా ఏంటి అని అన్నాడు. అయితే సరే వెళ్దాం పదా అని మైరా లేచి సంజు నైట్ డ్రెస్తో ఓకేనా అని అడిగింది. సంజయ్ తన వైపు చూస్తూ డ్రెస్ ఓకే కానీ అంటూ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి స్కార్ఫ్ తీసుకొని వచ్చి మైరా తల మీద వేసి మంచిగా ఉంది అని సరిగ్గా వేసి ఇప్పుడు ఓకే పద వెళ్దాం అని ఇద్దరూ లాంగ్ డ్రైవ్కి బయలుదేరారు. గిరి టైం 11 దాటడంతో ఇంటి దగ్గర నుండి సంజయ్ ఇంటికి లొకేషన్ పెట్టుకొని మొహానికి కర్చీఫ్ కట్టుకొని క్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఐ థింక్ ఈ అప్డేట్లో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నట్టు అనిపించింది నాకు. అంటే మోస్ట్లీ అన్ని క్యారెక్టర్స్ కూడా వచ్చాయి, ఒకరిద్దరు తప్పితే. అటు మైరా సంజయ్ని చూపించాను, రాజ్ కుమార్కి సంబంధించి వచ్చేసింది, అండ్ నిశ్చితార్థానికి సంబంధించి ఒకటి వచ్చేసింది. ప్రకాష్ రావు పంపించడం జరిగింది. గిరి మోటివ్ ఏంటి, తన వైఫ్ ఏం చెప్పింది, అదొక క్లారిటీ వచ్చింది. ఇక గిరి ఇంటికి స్టార్ట్ అయ్యాడు, వీళ్ళు లాంగ్ డ్రైవ్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చూస్తాడా వచ్చాక చూస్తాడా అన్నది మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇకపోతే నేను లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడదాం. నేను ప్రేమ పరిచయమే ఇప్పటికిప్పుడు తీసేస్తానని చెప్పలేదు, బట్ తీయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అలా తీయలేదు అని అంటే ఒక ఛానల్కి 5 కాపీరైట్స్ పడితే ఛానల్ పోతుంది. అలాంటిది ప్రేమ పరిచయమే 100 పార్ట్స్ దాటింది అనుకుంటా ఐ థింక్. సో 100 మీద కాపీరైట్ పడితే అసలు ఛానల్ ఉంటుందా, తిరిగి వస్తుంది అంటారా? లేదు కదా. సో అందుకోసం కొంచెం ఇది జరిగింది, డిలీట్ చేయాలి. బట్ టైం ఉంది నాకు ఇంకా. నేనేమనుకుంటున్నా అంటే
మీకు మళ్ళీ ఇస్తాను. ఈసారి ప్రాపర్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇస్తాను. సో ఇంకెప్పటికీ తీయకుండా ఇవ్వనని చెప్పలేదు, డిలీట్ చేసి ఊరుకుంటానని కూడా చెప్పలేదు. తప్పకుండా ఇస్తాను. ఎలాగో మీరు కంటిన్యూగా అది 1 2 3 సార్లు 4 సార్లు అని వింటున్నారు అంటే మీకు నచ్చింది. సో మళ్ళీ చెప్పినా ప్రాబ్లం లేదు కదా. ఆల్రెడీ తెలిసిన స్టోరీ కాబట్టి నేను కూడా ఫ్రీక్వెంట్గా కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోవచ్చు. కంప్లీట్ అయిన స్టోరీ కాబట్టి పెద్దగా ఆపకుండా ఎట్ ఏ టైం రెడీ చేసుకుంటూ వెళ్ళడం ఇచ్చేయడం ఇలా చేస్తాను. అది కూడా ఎప్పుడు అని అంటే అభి ఇషిత సీరియల్ అయిపోయాక, ఆ సీరియల్ ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా జస్ట్ సగం ఉంది. అంటే ఇంకొక చెప్పాను కదా ఒక 30 పార్ట్స్ అట్లా వస్తుంది, 35 పార్ట్స్ అంతకుమించి రాదు ఆ స్టోరీ, చిన్న స్టోరీ అని. ఆల్రెడీ 15-16 పార్ట్స్ అయ్యాయి కదా, ఇంకా జస్ట్ ఒక 10-15 పార్ట్స్ వస్తుంది. అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి ప్రేమ పరిచయమే ఇస్తాను. ఈసారి డిలీటే చేయకుండా ఎప్పటికీ ఛానల్లో ఉండేలా చూస్తాను. యాక్చువల్లీ నేను ప్రతి అప్డేట్ ఇచ్చేటప్పుడు గమనించుకుంటాను ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ జరుగుతుందా. ఎందుకంటే ఒకసారి కాపీరైట్ పడింది అంటే అది నెంబర్ 1 కౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు తీస్తేనే, అది కూడా మనం వేరే వాళ్ళ కంటెంట్ వాడుంటే వాళ్ళు కాపీరైట్ వేస్తే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే తీసేస్తారు, తీయొచ్చు కూడా. అదే యూట్యూబే మనకి కాపీరైట్ వేసిందనుకో, మనం పెట్టే మెయిల్ అది చూసుకోదు, ఏమీ ఉండదు, మనకు అది పెద్ద తంట అనమాట. సో అంత ఇదిగా తీసుకొని, ఎందుకంటే 2 ఏళ్ల కష్టం, 18,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతో కష్టపడితే ఒక్కొక్కరు జమ అయ్యారు. అలాగే ప్రతి వీడియోకి నేను ఎడిటింగ్ అంటూ వాయిస్ ఓవర్ అంటూ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఇష్టంగా చేసి ఇచ్చినవి. ఆ ఛానల్ పోతే బాధగా ఉంటుంది కదా ఎవరికైనా. సో అందుకోసం అనమాట ఇది. డిలీట్ చేస్తాను, ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 1st వీక్లో అనమాట. తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను, ఓకేనా? అది విషయం. ఐ హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం ఈవినింగ్ అభి ఇషితతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ, బాయ్ గాయ్స్.